జనరల్ గా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి బెనిఫిషరీని యాడ్ చేసి వదిలేస్తుంటాం. కానీ ఒక్కొక్కసారి బెనిఫిషరీ లిస్ట్ ఎక్కువగా ఉండేటప్పుడు, అలాగే ఫ్యూచర్ లో మళ్ళీ ఆ బెనిఫిషరీకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం అవసరం లేకపోతే మీ హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా బెనిఫిషరీని ఈజీగా ఎలా రిమూవ్ చేయాలో చూద్దామండి. ముందుగా మీ మొబైల్లో హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్ ని ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ని గాని లేదా ఫింగర్ ప్రింట్ తో కానీ పిన్ నెంబర్ ని ఎంటర్ చేసి కానీ లాగిన్ అవ్వండి. అలా లాగిన్ అయిన తర్వాత మీ హెచ్డిఎఫ్సి డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు టాప్ లెఫ్ట్ లో మెనూ సెక్షన్ మీద ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత పే సెక్షన్ ని సెలెక్ట్ చేసి బెనిఫిషరీని రిమూవ్ చేయడం కోసం మనీ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ ఆర్ మేనేజ్ పేయస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లో ఆల్రెడీ యాడ్ అయిన బెనిఫిషరీస్ లిస్ట్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. ఇందులో మీరు ఏ బెనిఫిషరీని అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పేయీని సెర్చ్ బటన్ ద్వారా గానీ లేదా ఇలా డైరెక్ట్ గా గానీ సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత పేయీ డీటెయిల్స్ అన్ని కూడా ఇలా కనిపిస్తాయి. బెనిఫిషరీని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రిమూవ్ చేయడానికి డిలీట్ పేయీ అనే ఈ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు ఈ బెనిఫిషరీని డిలీట్ చేయాలా అని కన్ఫర్మేషన్ అడుగుతుంది. దానికోసం కన్ఫర్మ్ బటన్ మీద ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయగానే బెనిఫిషరీ సక్సెస్ఫుల్ గా హెచ్డిఎఫ్సి అకౌంట్ నుంచి డిలీట్ అయినట్టు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు డన్ బటన్ మీద ట్యాప్ చేసి చూస్తే ఆ బెనిఫిషరీ ఇక్కడ రిమూవ్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.